హాయ్ ఫ్రెండ్స్, మొండి మంగు మచ్చలతో బాధపడుతున్నారా? డల్ స్కిన్, డ్రై స్కిన్, డ్యామేజ్ స్కిన్ను రిపేర్ చేయాలనుకుంటున్నారా? వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వీటితో కూడా విసిగిపోయారా? అయితే పదండి ఫ్రెండ్స్, ఇలాగా ఉన్న నా స్కిన్ ఇలాగా మారడానికి నేను చేసిన ఒక గోల్డెన్ ఫేస్ ఆయిల్ అండి. న్యాచురల్ పద్ధతిలో మీ డ్యామేజ్ స్కిన్ను రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ హోమ్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి అండ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు, బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి స్కిన్ కేర్ అండి. మంగు మచ్చలు, యాక్ని, పింపుల్స్ అండ్ దాంతో వచ్చే మార్క్స్ అవన్నీ మనకు తగ్గవు. ఒక్కొక్కసారి చాలా బాధిస్తుంటాయి. అన్నీ ట్రై చేసింటాం, అయినా ఉపయోగం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒకటి అండి, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ వాడాలి. ఎండ నుంచి మనమే కాపాడుకోవాలి. 8-10 గంటలు ఆ టైంలో వస్తుంది ఎండ, మార్నింగ్ 8-9 ఆ ఎండ అయితే మంచిదేనండి. ఆ తర్వాత నడినెత్తిన వస్తుందో ఆ ఎండ, అది చాలా డేంజర్, చాలా హార్డ్‌గా ఉంటుంది. మన స్కిన్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అండి. అప్పుడే మనకు అర్థమైపోతుంది, ఎండలో పోయి వస్తానే రెడ్‌గా అయిపోతుంది ఫేస్ మొత్తం, లేదా ఇంకా బ్లాక్‌గా అనిపిస్తుంది. సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ నుంచి మీరు తప్పించుకోండి. సో ఏదన్నా పని ఉంటే మార్నింగ్ రొటీన్‌లో చూసుకోండి. సో ట్రై చేయండి. ఒకసారి, 2 సార్లు అని కాదు. 2, 3 నెలలు మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. నా మీద డౌట్ పడినా పర్లేదు గానీ, పసుపు మీద మాత్రం అస్సలు డౌట్ పెట్టుకోకండి. ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో పదండి ఫ్రెండ్స్, వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, ఇంకా ఏం స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయనేది ప్రతి ఒక్కటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో కొద్దిగా లెంతీ అవ్వచ్చు, అయినా యూజ్‌ఫుల్ టిప్స్, బెనిఫిట్స్ అన్నీ చెప్తానండి. ఇవండి ఇవాల్టి మన గోల్డెన్ ఫేస్ ఆయిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇదొచ్చేసి పచ్చి పసుపు మార్కెట్‌లో దొరుకుతుంది. ఒకవేళ దొరకదు అన్నట్లయితే ఎండిపోయిన పసుపు కొమ్మలొస్తాయి, అవి తీసుకోండి. క్యారెట్ పసుపు ఒకేలా కనిపిస్తుంది, కానీ 2 వేరు వేరండి. పచ్చిగా ఉన్నప్పుడు పసుపు ఇలానే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. ఇవన్నీ 2 ఇంచులంతా తీసుకున్నానండి. మెజర్‌మెంట్ చెప్తున్నాను. 2 ఇంచులంత అయితే చాలు. ఒక నెలకి సరిపోతుంది. మరలా మీరు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఇదొచ్చేసి తులసి ఆకులండి. తులసి మన స్కిన్‌కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా గూడా లోపల గుజ్జు మాత్రమే చాలు మనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ పైన తోలనేది నీట్‌గా, క్లీన్‌గా తీసేయండి. గుజ్జు మాత్రమే చాలు. ఎందుకంటే ఇది నవ్వ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి తోలుతో. సో అందుకని ఒకవేళ ఈ ఇంగ్రీడియెంట్స్‌లో మీకు ఏదైనా మాకు ఇది సెట్ అవ్వదు అన్నట్లయితే మీరు కామెంట్ చేస్తే మాత్రం దాని ప్లేస్‌లో నేను ఇంకో ఏదైనా ఇంగ్రీడియెంట్స్ సజెస్ట్ చేస్తాను. మోస్ట్‌లీ ఇవన్నీ మన స్కిన్‌కి చాలా వరకు అందరికీ సూటబుల్ అవుతాయండి. అందుకనే చెప్తున్నాను. అండ్ ఇవన్నీ మీరు ఒకవేళ కడిగినట్లయితే ఆరబెట్టండి బాగా. ఎందుకంటే మనం ఆయిల్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే. అండ్ ఇవన్నీ మనం ఒక మిక్సర్ గ్రైండర్‌లోకి తీసుకుందాం. అండ్ నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడే గాని మనకు అస్సలు నీళ్ళనేవి తగలకూడదు. అండ్ జార్ అండి, ఒకవేళ మీరు ఇందులో ఏదైనా పచ్చిమిర్చి గానీ, చట్నీ గానీ ఇలా గ్రైండ్ చేసినట్లయితే వేడి నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్‌ని గ్రైండ్ చేశాను. కచ్చా పచ్చాగానే గ్రైండ్ అవుతాయండి. మరీ మనకు ఫైన్ పేస్ట్ అయితే అవసరం లేదు. సో ఒక ముద్దలాగా తయారైపోయింది. ఇందులో వచ్చేసి నేను కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె తీసుకున్నాను. బయట దొరికే బాటిల్స్ గానీ ఏవైనా వస్తాయి కదా, అవి వద్దు. ఎందుకంటే హెయిర్‌కి కాబట్టి అవన్నీ. సో వీలైనంత వరకు కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె ట్రై చేయండి. అఫోర్డ్ చేయగలము. లేదు మీ స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయిందంటే ఆలివ్ ఆయిల్ గానీ, బాదాం ఆయిల్ గానీ, బాదాం ఆయిల్ గూడా కోల్డ్ ప్రెస్ ట్రై చేయండి, బయట దొరుకుతుంది. అండ్ దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి సన్నని మంటపై బాగా మరిగించుకోవాలండి. మ మనం తీసుకున్న నూనె కలర్ మారిపోతుంది, అంతవరకు మనం బాగా మరిగించాలి. అండ్ మధ్యలో మనం గులాబీ పువ్వుని యాడ్ చేసుకుందాం. గులాబీ పువ్వొచ్చేసి ఇలా రెడ్ గానీ, లేదంటే నాటి గులాబీ వస్తుంది. అది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. నేను తీసుకున్న గులాబీ వచ్చి మన పెరట్లో కాసిందేదే. సో ఇప్పుడైతే దీని బెనిఫిట్స్ గురించి అయితే చెప్తానండి. పసుపు ఇది మన చర్మంలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గడంలో సహాయపడుతుంది. స్కిన్‌కు న్యాచురల్‌గా గ్లో ఇస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ వంటివి ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది. చర్మ వాపు అంటామే మనం, ఫ్లఫీగా ఉంటుంది మన స్కిన్. దాన్ని తగ్గిస్తుంది. చర్మం క్లియర్‌గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మంగు మచ్చలు అంటాం గదా మనం, దాన్ని రిమూవ్ చేయడానికి పసుపు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. ఇది చర్మాన్ని బాగా మాయిశ్చర్‌గా ఉంచుతుంది. సన్‌బర్న్, ఇరిటేషన్ ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది. మొటిమలను లోపల నుంచి తగ్గించడానికి చాలా సహాయపడుతుంది.
ఇలా నురుగు రావడం ఆగిపోయి మన నూనె ఇలా కలర్ మారిపోతుందండి. అప్పుడు అర్థమైపోతుంది మన గోల్డెన్ ఫేస్ ఆయిల్ రెడీ అయిపోయినట్లు. సో, దీన్ని చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలోనే స్టోర్ చేయండి. బయట చూడొచ్చు మనం మార్కెట్‌లో సిరమ్స్ గానీ, ఏవైనా క్రీమ్స్ గానీ వస్తే ఇలాంటి గాజు సీసాలోనే వాళ్ళు ఉంచుతారు. ఎందుకంటే బయట క్లైమేట్ ఎలా ఉన్నా కూడా ఇందులో చెడిపోకుండా ఉంచడానికి సహాయపడుతుంది. సో, దీన్ని ట్రై చేయండి. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదండి. బయటే ఇలానే ఎన్ని రోజులైనా ఉంటుంది. మరీ 6 నెలలు, 7 నెలల తర్వాత యూజ్ చేయకండి. చేసిన వెంటనే 1 నెల, 1.5 నెల అంతలోపు వాడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాబీ పువ్వు అండి. స్కిన్‌కు నేచురల్‌గా ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. చర్మం టోన్‌గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్న రంధ్రాలు ఉంటాయి గదా! దాన్ని తగ్గించడంలో, టైట్ చేయడంలో సహాయపడుతుంది. స్కిన్ హైడ్రేట్‌గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. తులసి, మొటిమలు, పింపుల్స్, మార్క్స్, బాక్టీరియా ఇలా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా గాని తగ్గిస్తుంది. ఆయిలీ స్కిన్‌ను కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని క్లియర్‌గా ఉంచుతుంది. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఫేస్ మనం బాగా క్లీన్ చేసేసుకొని ఇలా 4-5 డ్రాపుల వరకు మనం స్కిన్ మీద అప్లై చేసి లైట్‌గా మన ఫింగర్స్ టిప్‌తో మనం మసాజ్ అనేది చేయాలండి. మర్దన చేయాలి. ఈ ప్రాసెస్ నైట్ టైమ్ చేయండి. నైట్ మన స్కిన్ రిపేర్ అవుతుంది కాబట్టి ఈ ఆయిల్ అనేది నైట్ పడుకునేటప్పుడు బాగా ఫేస్ వాష్ చేసి ఇలా అప్లై చేసి 2-3 మినిట్స్ మసాజ్ అనేది కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి. స్కిన్ నేచురల్‌గా పింక్ గ్లో ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. డార్క్ సర్కిల్స్, మార్క్స్, పిగ్మెంటేషన్ ఇలా అన్నిటిని లైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓవరాల్‌గా ఈ గోల్డెన్ ఫేస్ ఆయిల్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మీ స్కిన్ మీద ఇతర ఇంకా ఏమైనా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గిస్తుంది. డ్రై స్కిన్, డల్ స్కిన్, డ్యామేజ్ స్కిన్‌ను రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మనం తీసుకున్న కొబ్బరి నూనె నేచురల్‌గా ఒక మాయిశ్చర్ లాగా వర్క్ చేస్తుంది. ఎలాంటి స్కిన్ అయినా సరే ఇది చాలా ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఆయిల్ అప్లై చేయడంలో చాలా బాధపడతారు. ఎందుకంటే ఇంకా స్కిన్ ఆయిలీగా అయిపోతుందేమో అని. సో, కొబ్బరి నూనెని అలా కాదండి మన స్కిన్‌లో మనం పెడతానే బాగా పెనిట్రేట్ అయిపోతుంది. సో, తప్పకుండా డైలీ నైట్ టైమ్స్ ఈ ప్రాసెస్ అనేది చేయండి. మార్నింగ్ గోరువెచ్చని నీరు లేదా ఎండాకాలం అయితే చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ కంపల్సరీ చేయాలండి ఎర్లీ మార్నింగ్. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, చూసారు కదండీ! మనం బంగారం నూనె, గోల్డెన్ ఫేస్ ఆయిల్ ఎంత ఈజీ ప్రాసెస్. ఎన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అసలు యూజ్ చేయడానికైతే వెనకాడకూడదు. సో, ఇప్పుడు ఈ కాలంలో మనం పార్లర్‌కెళ్ళి మేకప్ చేసుకొస్తాం. బ్రైడల్ అయినా సరే, పెళ్లి కూతురైనా సరే, పెళ్లి కొడుకైనా సరే, గోల్డ్ ఫేషియల్ అట, పర్ల్ ఫేషియల్, డైమండ్, సిల్వర్ ఇలా అనేక రకాలుగా వచ్చేసాయి. కానీ మనకు మన పెద్దవాళ్ళు పెడతారే పసుపు. సో, ఆ పసుపు ముందర ఇవన్నీ ఫెయిలేనండి. ఆ కలే వేరొస్తుంది గదా! సో, అంత ఇంపార్టెన్స్ ఇస్తామండి మనం పసుపుకి. సో, మన స్కిన్ కేర్‌లో యూజ్ చేయడంలో అయితే ఎటువంటి అపోహ అయితే పెట్టుకోకండి. మంచి రిజల్ట్స్ ఒస్తాయి. బట్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. సో, పిల్లలెక్కడైనా పడుతుంటారు, కింద పడుతుంటారు. ఆ దెబ్బ తగులుతుంది. ఎక్కడైనా మన కట్ అయినా సరే మనం వెంటనే పసుపు పెడుతుంటాం. ఎందుకంటే మనకు తొందరగా దొరుకుతుంది, ఇంట్లో ఉంటుంది. అండ్ అంతే మనకు హెల్ప్ గూడా అవుతుంది. సేఫ్ ఉంటాం దాంతో. అందుకనే మనం పసుపు అనేది అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అండి. యూజ్ చేశాను. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో, నేను మొదట్లో చెప్పినట్లు మీరు ఎండతో ఆహ్, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎండ అనేది మన స్కిన్‌ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్ తీసుకోవాలి. సో, ఉంటాను ఫ్రెండ్స్. యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి. మర్చిపోకండి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తోన నా వీడియో తప్పకుండా షేర్ చేసుకోండి. సో, బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.